హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవును, మీరు తమ్మునేల్లో చూసిన అక్షరాల నిజమే. సో మీరు ఆ విధంగా మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలి ఏంటనేది నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా నాకు చిన్న ఎంకరేజ్మెంట్ ఇవ్వటం కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అదొకటే నేను మీ తరపు నుంచి ఆశిస్తుంది. సో మరింత లేట్ చేయకుండా మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసుకున్నట్లయితే కనుక మీకు ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ వీడియోలో ఇంటి దగ్గరే ఉండి జస్ట్ మన మొబైల్ ఫోన్ను ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలనేది చెప్తానమాట. చాలా సింపుల్ అండ్ చాలా బెస్ట్ ప్రాసెస్ అనమాట మనం మనీ అనేది జనరేట్ చేసుకోవడానికి. సో ఇది చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా పే అఫిలియేట్ మార్కెటింగ్ యాప్ అనమాట. ఇది ఒక మార్కెటింగ్ యాప్. మీరు ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. మీకే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. చాలా సేఫ్ అండ్ సెక్యూరు నేను చూసిన దాన్ని బట్టి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి డౌన్లోడ్స్ చూసుకున్నట్లయితే ఈ యాప్ 1M+ డౌన్లోడ్స్ అంటే ఆల్మోస్ట్ 10 lakh ప్లస్ డౌన్లోడ్స్, అంటే 10 lakh ప్లస్ యూజర్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో మనమే వెనకబడ్డాం అనమాట తెలుసుకోకుండా ఇప్పటి వరకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రేటింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. 4.1 స్టార్ రేటింగు, 3K రివ్యూస్ అనేది ఇచ్చున్నారు. సో ఇక్కడ రివ్యూస్ కూడా చూద్దాం ఏ విధంగా ఇచ్చారనేది. సో రివ్యూస్ పరంగా కూడా చూసుకున్నట్లయితే బాగానే ఉన్నాయి. ఓకే, బాగానే ఉన్నాయి. మనమైతే ఇంకా ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి యాప్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. ఆ విధంగా మీరు అక్కడ ప్లే స్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికంటే ముందు ఏంటంటే నేను ఆల్రెడీ లాగిన్ చేశాను కాబట్టి ఈ విధంగా వచ్చింది. మీరైతే లాగిన్ చేసుకోవడానికి ఈమెయిల్ ఐడి ఆర్ అదర్వైజ్ మీరు ఒక మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. అది ఇచ్చి ఈ విధంగా లాగిన్ అనేది అయ్యి ఉన్నారంటే మీరు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం అసలైన టాపిక్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకోకుండా. లింక్ అనేది మనం ఎలా జనరేట్ చేసుకోవాలి, ఈ యొక్క ఎక్స్ట్రా పే యాప్ మనకి ఇన్కమ్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది, ఏంటి ఈ కాన్సెప్ట్ అంటే, మనకి ఫ్లిప్కార్టు, ఈ అమెజాను ఏ విధంగా అయితే వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందో అదే విధంగా ఈ యొక్క ఎక్స్ట్రా పే యాప్లో మనకి మన సొంత ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఏ అయితే మనం ఆన్లైన్ ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవడానికి అమెజాను, ఫ్లిప్కార్టు ఏ విధంగా అయితే ఒక ప్లాట్ఫామ్స్ లాగా పనిచేస్తున్నాయో, ఈ ఎక్స్ట్రా పేలో నుంచి మనం ఈ లింక్స్ అనేది జనరేట్ చేసుకొని అది ఒక ఇండైరెక్ట్ మన ప్లాట్ఫామ్ లాగా మనం యూజ్ చేస్తున్నట్లు అనమాట ఈ లింక్స్ అనేది జనరేట్ చేయడం ద్వారా. సో ఫస్ట్ ఏ విధంగా లింక్స్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి అనేది నేను దానిపైన చూపిస్తాను. సో మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్లిప్కార్ట్లో అనేది మనం లింక్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత అమెజాన్లో చూసుకున్నట్లయితే దానికి సపరేట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అది మనకి ఎలిజిబుల్ అయితేనే మనం దాని నుంచి జనరేట్ చేయడానికి అవుతుంది. సో అందుకని ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి చూపిస్తున్న తర్వాత చూద్దాం మనం. తర్వాత చూసుకున్నట్లయితే మింత్రా నుంచి అదే విధంగా జనరేట్ చేసుకోవచ్చు. షాప్షీ, ఎజియో, ఓప్పో, డాట్&కీ, రిలయన్స్ డిజిటల్, ఎజియోగ్రామ్, విజయ సేల్స్, ఆ తర్వాత నైకా బ్యూటీ, క్లియర్ ట్రిప్ అని చెప్పేసి ఈ విధంగా చాలా యాప్స్లో మనకి లింక్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లిప్కార్ట్ గురించి చూద్దాం. ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి కమిషన్ అనేది వస్తుంది అనమాట. మనం ఈ యాప్ నుంచి లింక్ అనేది జనరేట్ చేసుకొని ఆ లింక్ ద్వారా పర్చేజ్ అనేది చేయడం జరిగింది అంటే మనకి కమిషన్ అనేది వస్తుంది. ఆ కమిషన్ అనేది ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే ఎర్నింగ్స్ అండ్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, కిడ్స్ ఫుట్వేర్లు అనమాట. దాంట్లో చూసుకున్నట్లయితే మనకి 8% అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. ఏదైతే ప్రైస్ అనేది ఉంటుందో ఆ ప్రోడక్ట్ ప్రైస్, దాంట్లో మీకు 8% కమిషన్ వస్తుంది అనమాట. సో అదేవిధంగా మిగిలిన కేటగిరీలో చూసుకున్నట్లయితే 6.4%, బుక్స్ వాటిలో చూసుకున్నట్లయితే 4%, ఆ తర్వాత గ్రాసరీ వీటిలో చూసుకున్నట్లయితే కనుక 2.4% అనేది మనకు వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వేరే వాటిలో కూడా సేమ్ ఇదే విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఏ ప్రోడక్ట్లో ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది. మింత్రాలో చూసుకున్నట్లయితే ఇంకా మంచిగా ఇచ్చినాడు, మనకి 9% అనేది ఇస్తున్నాడు అనమాట కమిషను. సో నెక్స్ట్ ఇంకా వేరే యాప్లో సేమ్ ఇదే విధంగా అన్ని యాప్లో మీకు ఆ విధంగా కమిషన్ అనేది ఉంటుంది. షాప్షీలో అయితే డైరెక్ట్గా 11%, ఎజియోలో అయితే 10% ఇచ్చినాడు. చాలా మంచిగా ఉందన్నమాట మనకి పర్సంటేజ్ చూసుకున్నట్లయితే కమిషన్ పర్సంటేజు. సో ఆ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏ విధంగా లింక్ అనేది జనరేట్ చేసుకొని మన ఇన్కమ్ అనేది మనం ఇప్పుడు జనరేట్ చేసుకోబోతున్నాం అనేది మెయిన్ టాపిక్ చూసేద్దాం. ఇంకా ఫస్ట్ సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్లో కానీ, మింత్రాలో కానీ, ఎజియోలో కానీ మనం చూసిన ఏ యాప్లు అయితే ఉన్నాయో వాటిల్లో ఏ యాప్లో పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఆ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ నేను చూసుకున్నట్లయితే కనుక
ఓకే. ఒక టీ షర్ట్ అనేది మనం టీ షర్ట్ ఆర్ షర్ట్ ఏదైనా పర్చేజ్ చేద్దాం. అలెన్ సోలీ పర్చేజ్ చేద్దాం సరదాగా. అలెన్ సోలీ. ఓకే. ఈ షర్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇది చూసుకుందాం. ఓకే. ఈ షర్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ చూస్తే 820 రూపీస్ అనేది పడుతుందన్నమాట. దానికి షేర్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కదా, ఈ షేర్ ఆప్షన్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట యారో మార్క్. అప్పుడు మనకి షేర్ చేయడానికి ఒక లింక్ లాంటిది జనరేట్ అవుతుంది కదా క్యాజువల్గా, అదే విధంగా వస్తుంది. దాన్ని మనం ఎవరికి షేర్ చేయకుండా డైరెక్ట్గా కాపీ లింక్ అనేది చేసుకోవాలి. ఆ విధంగా కాపీడ్ అని చెప్పేసి పడింది కదా, ఆ కాపీ అయిన లింక్ని మనం తెచ్చి ఏదైతే మన ఎక్స్ట్రా పే యాప్ అయితే ఉందో ఆ యాప్లో డౌన్లో హైలైట్ చేసి మేక్ లింక్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అక్కడ మేక్ లింక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇంకొకటి బ్రౌజ్ అండ్ మేక్ లింక్స్ అని ఉంటుంది. మనకి బ్రౌజ్ అండ్ మేక్ లింక్స్తో ఎటువంటి పని అనేది ఉండదు, ఓన్లీ మేక్ లింక్స్తోనే మన పని అంతా. అక్కడ పేస్ట్ లింక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, మేక్ యువర్ ఓన్ ఎర్నింగ్ లింక్ అనేది ఉంది కదా, అక్కడ మనం ఏదైతే లింక్ అనేది కాపీ చేసుకున్నామో దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ చేసుకున్నాక మేక్ లింక్స్ అనే ఆప్షన్ అనేది ఇప్పుడు ఎనేబుల్ అయింది. అది సక్సెస్ఫుల్గా మనం లింక్ అనేది జనరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే లింక్ జనరేట్ అయిందో దాన్ని కాపీ చేసుకోండి, లేదా డైరెక్ట్గానే మీరు వాట్సాప్కి షేర్ చేసుకోవచ్చు అనుకున్న ఇష్యూ. సో నేను కాపీ చేస్తున్నాను కదా, దాన్ని ఇప్పుడు లింక్ అనేది షేర్ చేస్తాను. వాట్సాప్లో షేర్ చేసుకుంటున్నాను. సో నాకే షేర్ చేసుకుంటున్నాను ప్రజెంట్. సో ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వేరే లింకులు జనరేట్ చేసుకున్నాను, అందుకని ఇక్కడ ఇది చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు నేను లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను కదా, అదే లింక్ మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా అది ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోద్ది. ఇందాక చూశారు కదా ఏ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిందో, ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రోడక్ట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. మీరు ఎవరికైనా పర్చేస్ చేసుకోవడానికి, మీరు పర్చేస్ చేసి నేను ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేసినాను రా, బాగుంది, మీరు కూడా పర్చేస్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి లింక్ షేర్ చేసినా కానీ మీరు ఈ విధంగా చేసిన వాళ్ళకేం అర్థం కాదు. ఇన్ కేస్ మీరు చెప్పొచ్చు, దీంట్లో నో ఇష్యూస్ కదా, మీరు ఏ విధంగా మీరు ఈ లింక్ను జనరేట్ ఈ లింక్నే యూజ్ చేసుకొని ఎందుకు వాళ్ళని పర్చేస్ చేయమంటున్నారు అనేది చెప్పండి, పర్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా చేసుకుంటారు, మీరు కూడా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మీకు కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఏ విధంగా జనరేట్ అవుతుంది అంటే, ఈ యొక్క యాప్ ఏదైతే మన ఎక్స్ట్రా పే యాప్ ఉందో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు రిఫర్ చేయొచ్చు, అది కూడా చూపిస్తాను నేను ఆ యాప్లో. సో ఈ విధంగా మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకుంటే ఆ లింక్ అనేది యూజ్ చేసి మీకు కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క లాగా ఉంది, ఇందాక మనం చూసాం కదా, ఆ విధంగా ఎర్నింగ్స్ అనేది మనకు వస్తాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా మన ఎర్నింగ్స్ కనిపిస్తే ఎక్కడ కనిపిస్తేనే చూపిస్తాను. ఇక్కడే డైరెక్ట్గా నాకు 0 అని చెప్పి చూపిస్తుంది కదా, ఇక్కడే మీకు చూపిస్తుంది అనమాట. నేను ఇంతకుముందు వేరే నెంబర్ మీద యూజ్ చేశాను, సో అందువల్ల మీకు ఇప్పుడు 0 అని చూపిస్తుంది. నేను ఇది కొత్త నెంబర్తో లాగిన్ అయినా అనమాట ప్రజెంట్, అందువల్ల ఇక్కడ మీకు చూపించేస్తుంది అనమాట ఎర్నింగ్స్ అన్నీ. ఎంత అమౌంట్ రీడీమ్డ్ అమౌంట్ అంటే మీరు ఎంత అమౌంట్ ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, రీడీమబుల్ అమౌంట్ ఎంత మీరు రిడీమ్ చేసుకోవడానికి ఎలిజిబుల్గా ఉంది ఏంటనేది చూపిస్తుంది అనమాట. టోటల్ ఎర్నింగ్స్ మొత్తం చూపిస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మినిమం మనం ఈ యొక్క అమౌంట్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే 99 రూపీస్ అనేది మనం ఎర్న్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది 99 అబోవ్ ఎంతైనా చేసుకోవచ్చు అండి, మినిమం 99 అనేది ఉండాలన్నమాట. ఓకే. సో మనం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పేసి చూద్దాం అనమాట. ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళామంటే మనకి మై ఎర్నింగ్స్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే కనుక చిన్నది పక్కకు స్లైడ్ చేస్తే ఇక్కడ మేనేజ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం యాడ్ బ్యాంక్ డీటెయిల్స్, నేను కూడా ఇప్పటివరకు ఇంకా ఇంతవరకు ఏమి యాడ్ చేయలేదన్నమాట ఈ అకౌంట్కి నెంబర్ మీద. సో అందుకని నేను కూడా కొత్తగా యాడ్ చేయాల్సి ఉంది. సో ఆ విధంగా యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీద నొక్కితే ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు అవన్నీ మీరు కరెక్ట్గా ఎంటర్ చేసేయండి. చూసి ఇక్కడ మీ పేరు చూసుకున్నట్లయితే కనుక పాన్ కార్డ్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. అక్కడ పాన్ కార్డ్ యాడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ఉంటుంది. యాస్టీజ్గా మీరు అదే నేను మ్యాచ్ అయ్యేలాగా చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను కామెంట్స్లో. సో ఆ విధంగా చేసుకోవాలన్నమాట. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, లైక్ ఇక్కడే చూడండి స్టోర్స్ అని ఉంది కదా, ఇక్కడ స్టోర్స్ అని క్లిక్ చేస్తేనే మీకు ప్రతి ఒక్కటి చూపిస్తుంది అనమాట. ఏ ప్లాట్ఫామ్స్లో నుంచి మీరు ఆ విధంగా లింక్స్ అనేది కాపీ పేస్ట్ చేసుకొని ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్లిప్కార్ట్, మింత్రా ప్రతి ఒక్కటి అన్నీ చూపిస్తున్నాయి ఇక్కడే.
ఏ టు జెడ్ అన్నీ చూపిస్తున్నాయి అన్నమాట. సో ఆ విధంగా వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. సో ఆ విధంగా నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. క్రెడిట్ కార్డ్స్ కూడా మీరు ఈ విధంగా మనం రిఫర్ అనేది చేయొచ్చు అనమాట. మీరు రిఫర్ చేస్తే ఫ్లాట్ 2700 వస్తాయి అని చెప్పేసి చూపిస్తుంది. నేను కూడా ఇప్పటివరకు చేయలేదు. మీరైతే తప్పకుండా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఇంట్రెస్ట్గా ఉంటే ఆ విధంగా క్రెడిట్స్ కార్డ్ కానీ ఏమన్నా తీసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ మీరు ఆ విధంగా వాళ్ళని షేర్ అనేది చేసి ఈ లింక్ అనేది షేర్ చేసి వాళ్ళు కానీ ఆ లింక్ ద్వారా కానీ ఆ యొక్క కార్డ్స్ అనేది యాక్టివేట్ చేసుకున్నారంటే మీకు ఆ అమౌంట్ అనేది ఇక్కడ క్రెడిట్ అవుతుంది వ్యాలెట్లు. ఆ విధంగా యాక్సిస్ బ్యాంకు ప్రతి ఒక్కటి మీకు అన్ని బ్యాంకులని మీరు ఒకసారి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే క్లియర్గా మీకు అర్థం అవుతుంది. సో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. అవన్నీ ఉన్నాయి. సో ఇంకొక పాయింట్ రిఫర్ అండ్ ఎర్న్ అని చెప్పేసి చెప్పున్నాను కదా, ఈ విధంగా మీరు రిఫర్ ఆన్ వాట్సాప్